సూదిని సుజన్ రెడ్డి అనే కంపెనీకి కోల్మ్యాన్ టెండర్ ఇవ్వడం జరిగింది. అది 7% 10% ఎక్సెస్ టెండర్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక కుంభకోణం ఉంది, ప్రజాధనం వృధా అవుతుంది. మనం టెండర్ పిలిచేదే యాజ్టీస్ రేట్ కన్నా కానీ మైనస్ రేట్ కన్నా కానీ పోతుంది. కాంపిటీషన్ రాకుండా తక్కువ టెండర్లు వచ్చినట్టు దీనికి ఒక చట్టం తీసుకొచ్చి చేసినారు. ఇది తప్పు, ఇక్కడ కుంభకోణం జరిగిందని దీని మీద యావత్ తెలంగాణ ప్రజానికాన్ని, యువతను అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీగా మనం చేసేదే అది. ప్రతిపక్ష పార్టీగా మనకు ఉండేది ఏముంటుంది, ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని మనం ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇక్కడ తప్పు చేస్తుంది అని తెలియజేయడం జరుగుతుంది. తెలియజేసినందుకు ప్రభుత్వ పెద్దలకు కానీ మరి ఏం జరిగిందో ఏమైందో సాయంత్రం వరకు హరీష్ గారి ఇంటికి వచ్చి సిబ్బందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో అటెండ్ కమ్మని 11 o'clockకి. అయితే ఈ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యగా మేము ఏదన్నా ఒక కుంభకోణం పార్టీ బయటికి తీసుకొచ్చింది, వాళ్ళు చేసిన తప్పును వెలుగులకు తీసుకురాగానే ఒక కేసు మీద నోటీస్ ఇస్తారు. అంటే ఎంతసేపు పార్టీని కక్ష కట్టినట్టు బహిరంగ సభలనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పార్టీని లేకుండా చేస్తా, పార్టీ దిమ్మెలు లేకుండా చేస్తా, ఏదైనా చేస్తా కానీ అనే టైప్లో చెప్తున్నారు. దీన్ని అదే విధంగా మేము చూస్తున్నాం.